ఈ మాసమునకై దేవుని యొక్క వాక్యం. అంశం అనుకోని మలుపులు. ద అన్ప్రెడిక్టబిలిటీ ఆఫ్ ద ప్రెడిక్టబుల్. ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. దీని గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఊహించదగినది కూడా ఎప్పుడో ఒకప్పుడు ఊహించలేనిదిగా మారిపోయే అవకాశం ఉంది. ఉదాహరణకు క్రీడలు, వాతావరణం, రాజకీయాలు, వ్యవసాయం, వైద్య శాస్త్రం, ఈ విధంగా ఏ రంగం తీసుకున్నా అనిశ్చిత ఉంటుంది. మనము నమూనాలు, గత అనుభవాలు లేదా నిపుణుల అంచనాలను ఆధారంగా చేసుకుంటాం. కానీ ఎప్పుడో ఒకప్పుడు నిన్న చేసిన పని ఈరోజు విఫలమవుతుంది. జీవితం మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఊహించదగినదే ఒకసారిగా ఊహించలేనిదిగా మారే అవకాశం ఉంది. మన జీవితాన్ని మళ్ళీ మళ్ళీ మలుపు తిప్పేది ప్రభువే. ఆయన అలానే చేస్తాడు. ఎందుకంటే ఆయన మన కొరకు ఉద్దేశించిన ఆలోచనలు ఎన్నడూ విఫలము కాకుండా ఉండాలని రాజైన దావీదు అత్యంత నమ్మకమైనవాడు. ఆయనకు అహీతోపెలు అనే వ్యక్తి ఉండేవాడు. ఉదాహరణకి తీసుకుంటే వాక్యం చెబుతుంది, అహీతోపెలు ఇచ్చిన సలహా దేవుని వద్ద నుండి వచ్చిన సమాధానంలా ఉండేది. దావీదు, అబ్షాలోము ఇద్దరూ ఆయన మాటలను అలా భావించేవారు. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనంలో అహీతోపెలు మాటలకు బలము ఉండేది. అతని సలహా నిర్ణయాలను ప్రభావితం చేసేది. కానీ అహీతోపెలు అబ్షాలోము పక్షాన నిలిచినప్పుడు అది దావీదుకు గట్టి దెబ్బ తగిలింది. తన తండ్రిని నాశనం చేయటానికి అబ్షాలోము అహీతోపెలు ఇచ్చిన సలహాపైనే పూర్తిగా ఆధారపడ్డాడు. అహీతోపెలు యోచన చాలా స్పష్టమైనది, కఠినమైనది. దావీదును అలసిపోయినప్పుడు వెంటాడి కొట్టి చంపి రాజ్యాన్ని ముగించాలి అనుకుంటాడు. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదివితే ఈ మాట మనకు అర్థమవుతుంది. ఆ యోచన అబ్షాలోముకు నచ్చింది. అయితే అది ఎందుకు జరగలేదు? సమాధానం 14వ వచనంలో ఉంది. యెహోవా అహీతోపెలు ఇచ్చిన ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాడు. అబ్షాలోముపై విపత్తు కలిగించుటకే అట్టి విధంగా తీర్మానించును. 2వ సమూయేలు 17వ అధ్యాయం 14వ వచనంలో అహీతోపెలు మాటలను గమనించండి. నేను ఎంచుకుంటాను, నేను దాడి చేస్తాను, నేను కొడతాను, నేను చంపుతాను అని మొత్తం నేను అనే మాటతోనే నిండిపోతుంది. కానీ గర్విష్ఠులు ఎప్పుడు కూడా దేవుని చెయ్యి దాటిపోరు. దావీదైతే సాధారణంగా వర్ణించాడు, ఓ ప్రభువా, అహీతోపెలు ఇచ్చిన సలహాను చెడగొట్టుము అని ప్రార్థన చేశాడు. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు అదే చేశాడు. తిరగరానిదిగా కనిపించిన దానిని తిరగరాశాడు. అదే సత్యం మనకు కూడా వర్తిస్తుంది. మన మీద ఎవరైనా యోచనలు చేయవచ్చు, కానీ ప్రణాళికలు సంపూర్ణంగా కనిపించవచ్చు. వారి బాణాలు ఇప్పటికేమో పైబడి మన మీద గురిపెట్టబడి ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోనండి, ప్రభువు తన యోచనకు విరోధంగా నిలిచిన వారందరి కుట్రలను వ్యర్థపరుస్తాడు. అందువల్ల ఆయన వద్దకు తిరిగి ఆయన మీద విశ్వాసం ఉంచు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పు. అహీతోపెలు యోచనను వ్యర్థపరచిన దేవుడు నీ జీవితం మీద ఆయన ఉద్దేశాన్ని నాశనం చేయాలనుకునే ప్రతి యోచనను కూడా వ్యర్థపరుస్తాడు. గుర్తుంచుకో, ప్రభు తిరగరాని దాన్ని కూడా తిరగరాయగలడు. ఆయనను పట్టుకో, ఆయన మీద నమ్మకం ఉంచు, ఆయన మీద ఆధారపడు. నీ జీవితాన్ని ఆయన అత్యధికంగా మార్పు తీసుకుని రాగలుగుతాడు. ఈ నెల మీకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఆమేన్.